Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. సిరల్వా చెప్పనుగా పోనీ ఏ కాలేజీ చెప్తావా? ఇది చూడండి మేడం. మేడం మేడం దొరికితే వదలరా. నమస్తే మేడం. మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా, గుడికెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను. ప్రసాదం తీసుకోండి. ఈ కాకాలు బాకాలు వద్దు. అయినా సిటీలో ఇన్ని కాలేజీలు ఉండగా నా కాలేజీలోని సీట్ కావాలంటావేంటి? మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి. అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా. మనకి రికమెండేషన్ అలవాట్లేదుగా, పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి. అయినా కుదరదయ్యా. ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం. నెల రోజుల నుంచి వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నారా లేదా? నిజమే, కానీ ఇప్పటికే లేట్ అయింది. సిలబస్ కూడా చాలా అయిపోయింది. అయితే అయింది. మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం. మా చెల్లి రూపంలో లక్ష్మి, చదువుల్లో సరస్వతి. మీరు సంవత్సరంలో చెప్పే చదువు వారం రోజుల్లో ఉఫ్ఫను ఊదేస్తుంది. అంత తెలివిగలదైతే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా? మీకు పని ఉండాలిగా పాపం. నేనంటే తమాషాగా ఉందా? కాదు, మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది. మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి? అది కాదయ్యా. ఇంకా మీరేం మాట్లాడుతూ ఏం ఆలోచించద్దు. ఇప్పుడు చెప్పండి. సరే, రేపు మీ చెల్లెలు తీసుకురా. రేపా? అంత అర్జెంట్ అయితే కష్టం మేడం. ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి, ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి. మనకు కావాల్సిన ఇల్లు దొరకదు. సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా? అదే నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి? అదే నేను చెప్తున్నా. ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా? ఇది కూడా పాయింట్. ఆ కాలనీ పెద్ద గోలుమాల కాలనీ అయ్యా బాబు. దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు. ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా, మాది ఒంగోలు అయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను, లే. ఏరా, ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిని ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో చేద్దాం అనుకుంటావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గంట ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా వాన్న కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా నువ్వు ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా. నా కాలు గోరు కూడా పీకలేవు. పుట్టోడా, హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుద్దో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మూసానాయని
లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా. అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా, మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా. ఓకే. వాళ్ళ మొహాన్ని కొట్టు, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా, ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు ఇక్కడే ఉండాలి. ఇక నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు, నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా, మా కాలనీలో మగవాళ్ళంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మ, ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మ, ప్లీజ్. ప్లీజ్. బాబా వద్దమ్మా, ఎక్కడెక్కడ తగులుతున్నాయి, వద్దు చెల్లె, ప్లీజ్ చెల్లెమ్మ. అబ్బబ్బా బాబు, జీవితాల్లో 1000 రూపాయలు పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురమంటే 2000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ అబ్బ ఇదే ఆ కాలనీ. రావయ్యా అచ్చు. బాబాయ్ ఇతను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడో బక్కరా. ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం, పదా. ఓకే బాబు, నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా, ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ పేరేంటి, ఊరేంటి, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లె. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా, ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్, డ్రైనేజ్, వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా, ఎందుకమ్మా అంత చేరికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను, అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు పని చేస్తే ₹1 ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదా, రోజు మెట్లెక్కద్దు. ఏమంట? ఏమ్మా రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా, అది సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో, నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా? ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో, నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క, ఆ డబ్బులు తీసుకోకు. ఏరా? మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. ఎంతమందిని మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో, మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా, రాక్షసుని. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే, అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా, అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి, నాదో చిన్న డౌట్. నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే, ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవడో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు, కాలి కాలులో కలిసిపోయింది. ఆ రౌడీగాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. పోయి రేపటికల్లా కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు ఇచ్చుండ్రా. అందరూ చూస్తున్నారు. కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్. బాంబులు అప్పుండ్రీ. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వదు. వెధవ రౌడీజం నువ్వును. రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో, బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మాని
మానేస్తున్నావు. మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు. మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యామన్నయ్య. ఉంటా. నమస్కారం. అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది. మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? లేదన్నయ్య. ఏ కొడితే చస్తావు. నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా. నువ్వు కొట్టాలి. కొట్టు. కొట్టనన్నయ్య. కొట్రా. కొట్టనన్నయ్య. కొట్రా. కొట్టనన్నయ్య. నీ సంతోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నయ్య. మేషం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది. ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యి వేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే. మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో, వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్విక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి, కానీ నిన్నేంటి ఆ 7 కొండలు ఎక్కేస్తా. నా చెల్లి నా లోకం, తానే నా సకలం. అణువణువందు అనురాగాలే పండే ఫలం. ఆరూపం అపురూపం అన్నకు మణి దీపం. అమవసలును పున్నమిలాగా వెలిగే ముఖం. పూలే రాలుట మరిచే తోట, కాలం కదలక ఆగే చోట. అల్లి పొదరిల్లి మురిపించేయదా, చెల్లి విరిజల్లి హరివిల్లవ్వదా. కనిపించని దేవుని కన్నా నన్ను పెంచిన అన్నే నిన్న, తన కంట్లో పాపల్లే ఉన్నా. చెల్లెన్ని చల్లని మాట, తెలుగింటి తీయని పాట, వెలలేని వెన్నెల మూటంట. తప్పుగా. ఇదేనమ్మా మన కాలేజీ. అయ్యో, నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా, ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు. నమస్తే మేడం. నమస్కారం. మురళి, ఆ, మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. చెప్పాను కదా, చెప్పినట్టే లేదు. కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ 5th ఫ్లోరు. లిఫ్ట్ కూడా లేదు. నేనున్నా కదా, నా చెల్లికి నేనే లిఫ్ట్. రామ్మా. బాబు, బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు ఇవేనా? పాపను ఎత్తుకెళ్తావా? పాప బాగుంది, నేను ఎత్తుకెళ్ళనా? వాళ్ళతో మీకెందుకు బాబు, చెల్లి క్లాస్ ఇటే, తీసుకెళ్ళండి. ఎరా ఏంటి? ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు? ఎవడ్రా వాడు? అడుకో. ఇప్పుడు చూడమన్నా.
గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. న్యూ అడ్మిషన్ మల్లిక కదూ? అవునండి. ప్లీజ్ వెల్కమ్. రాణి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఎస్ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం వస్తాను, నువ్వేం కంగారు పడమాక. సరే. వస్తాను మేడం. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా? నువ్వు ఉండన్నా బంగారం లాంటి నా కోడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో వేటే. అసలు ఊరుకో, బోర్డు కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది, వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్, కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి వెళ్దాం. పద. మసాలా కూడా రెడీ. యా, అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, దాని కింద కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తెగ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా? అవునరా వెధవ, మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది, మాకు మంచిది. కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది. జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను? మీరు బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? నేను కనుకొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. నా కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే ఏం పిల్ల, పాము ఉంటేనే గానీ కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప. అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలుతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మురళి 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 ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీ తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏంటి? పెద్దిరాజు కాలేజీ. పెద్దిరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా? తెలిసే కావాలనే జాయిన్ చేశాను. పద కాఫీ తాగుదాం. నువ్వు ఉండవయ్యా స్వామి. ఇదిగో మురళి, ఆ పెద్దిరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు. అసలు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా నీకు?
తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు, చెవు పోగు పెద్దిరాజు. అయితే ఏంట్రా, నువ్వేమైనా పెద్ద పుడింగివా? మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో. ఎగస్ట్రాల్ చేశావో 2000 కోట్ల ఆస్తి పరుణ్ణిరా. ఇక్కడున్న 200 మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీవిరా. నాతో పెట్టుకున్నవాడెవడు భూమి మీద బతికిలేడు. నాతో పెట్టుకున్నవాడెవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా. నేను లోపల ఉంటాను, ఏకంగా నువ్వే పైకలతో చెప్తా. ఏమైంది? హానెస్ట్ ఆఫీసర్ కదా, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. కరెక్ట్. మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటికి లీక్ అయితే మొత్తం జైలు అంతా మూకుమ్మడి ఆత్మహత్యలు జరుగుతాయి. పెద్దిరాజు, చెవి పొగు పెద్దిరాజు. అమ్మా మల్లిక, అమ్మా నా చెల్లి. ఏమోనండి, నేను వచ్చినప్పటికే లేదు. లేదా అమ్మా, నువ్వన్నా చూసావా? లేదండి. బాబు, నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తున్నాను బాబు. డాన్స్ క్లాస్ ఎక్కడ? అమ్మ మల్లిక, ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు? ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా. పోరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम, कसम का हुकुम खोलो ससे. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులను రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోషం విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్?
ఏమిటి పాపలో ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. ఎరా మురళీకృష్ణ దొరికాడా? లేదన్నయ్య, వాడి కోసమే డేగ కళ్ళతో వెతుకుతున్నా. ఒరే ఒరే నా బాధ అర్థం చేసుకోండిరా. పేరుకి పేరు, పలుకుబడికి పలుకుబడి వేల కోట్ల ఆస్తిలుండి కూడా ఈ జైల్లోనే మగ్గిపోతున్నాను రా. ఈ జైల్లోనే. నువ్వెంత నలిగిపోతున్నావు మాకు తెలుసన్నయ్య. తెలిసి ఏం పిక్కారా? నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు. పేరుకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వేస్ట్ లాయర్ గారు, వేస్ట్. మళ్ళీ వస్తే ఆ డెడ్ బాడీతోనే వస్తావు అన్నయ్య. అదే మాట మీద ఉండండి, అదే పద్ధతులతో ఉండండి అన్నయ్య. అదే రేపు చెల్లి బర్త్డే. చంద్రాం హిరణ్మయే లక్ష్మీ